30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలుపు కష్టము. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ నేను అరగుండు అరమీసం తీసుకుంటాను. పుట్టపర్తి నియోజకవర్గానికి నేను మంచి చేసినాను కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు 2000 కోట్ల పనులు 1000 కోట్ల పని చేస్తున్న మీరు తెలంగాణలో బ్యాంకులకు రుణాలు ఎగవేత చేశారని పుట్టపర్తిలో మరో నీరవ్ మోదీ అని ఓ ఛానల్ వ్యక్తికి లోక జ్ఞానం లేదు. ప్రత్యర్థి మీ గురువు కూడా ఆరోపించాడు కదా బ్యాంకులో. ఎవరండి ఆయన? సరస్వతి తల్లిని మోసం చేసే మనిషి అండి ఆయన. మీ మానసిక స్థితి బాగానే ఉందా? పల్లె రఘునాథ్ వాడు ఒక తిక్కోడు ఏదేదో మాట్లాడుతుంటాడు, రే తిక్కోడా అది ఇది అని. నేను పల్లె రఘునాథ్ రెడ్డికి మైండ్ చెడిపోయిందని చెప్తాను. మరి 5 ఏళ్ల పాటు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎందుకు ప్రపోజల్స్ పంపించుకోలేకపోయినావు? పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి శ్రీధర్ రెడ్డికి సమబుజ్జి కాదు. వాళ్ళ ఇంట్లో కోడలికి ఇచ్చారు కదా మన సార్ లోకేష్ బాబు సార్. అన్ని వ్యాపారాలే కదా, లెక్క ఇస్తేనే టికెట్లు. లోకేష్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేసి ఉంటే మీకు డిపాజిట్ వచ్చేదా? ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 50,000 ఓట్ల పైచిల మెజార్టీతో లోకేష్ బాబుని గెలుస్తా. ఈ రోజు కూడా ఛాలెంజ్. ఎవడుసారి లోకేష్ బాబు సదురాన్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి లోకేష్ బాబు. ఏడాది క్రితము పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ. మీకు ఇన్నోవా బండి ఎక్కి తొడలు కొడతా, మీసాలు తిప్పుతా, మీసాలే లేవు, మీసాలు తిప్పుతా చెప్పెత్తుకున్నాడు. వెనకలో చెప్పెత్తుకున్నాడు సార్. 2019లో మీ మెజార్టీ 33,000. ఇప్పుడు ఆ మెజార్టీ దాటితే మీ పరిపాలన బేష్, తగ్గితే 50,000కు ఒక్క ఓటు మెజార్టీ తగ్గదు. తగ్గదు అంటున్నా. తగ్గితే తగ్గదు. ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి? ఈ ఎన్నికలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. జూన్ 4వ తారీఖు సాయంకాలం పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటేనే శ్రీధర్ రెడ్డి డిసెంబర్ 2025 నాటికి పుట్టపర్తి నియోజకవర్గం 193 చెరువులు నింపే పూర్తి చేసే బాధ్యత నాది. చేయని పక్షంలో జనవరి 2026 నాటికి ప్రజల పక్షాన నిలబడి రాజీనామా కూడా చేస్తాను. రికార్డ్ అయింది మళ్ళీ 100%. ఎందుకంటే నేను పల్లె రంగనాథ్ రెడ్డి గారు వదిలిపెట్టదండి. ఎవరు సార్ ఈ పల్లె? కానీ ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఒక్కరే, అక్కడ ముగ్గురు. జెండాలు జతగట్టిన ప్రజల గుండెల్లో గుడి కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల కరువు సార్.